లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనమే రేపింది దురంధర్ పార్ట్ 1. 2 నెలల పాటు దేశవ్యాప్తంగా థియేటర్లను హోరెత్తించి ఏకంగా 1400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. ఒక కథనే 2 భాగాలుగా తీసి పార్ట్ 1తో మురిపించిన డైరెక్టర్ ఆదిత్యధర్ ఇంకో 3 నెలలకే రెండో భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దురంధర్ ది రివెంజ్ పార్ట్ 1 లాగే మెప్పించిందా? ఈ కథను ఆదిత్య ఎలా ముందుకు తీసుకెళ్లాడు, ఎలా ముగించాడు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కథ విషయానికి వస్తే, హంజా అలీగా పేరు మార్చుకుని పాకిస్తాన్ లో స్థిరపడ్డ ఇండియన్ ఏజెంట్ జస్కీరత్ సింగ్ రంగి ఆ దేశ రాజకీయాల్లో ఎంతో కీలకమైన లారీ సిటీలో జెండా పాతుతాడు. లారీని ఏలుతున్న రెహమాన్ డెకాయిట్ ను మట్టుబెట్టి నెమ్మదిగా ఆ సిటీ మీద పట్టు సాధిస్తాడు. ఈ క్రమంలో ఒక్కో అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతాడు. లారీకి కింగ్ అయ్యాక 26/11 ముంబై దాడులకు ప్రతిగా ఉగ్రవాద నాయకులను, వారికి అండగా నిలిచిన నేతలను అతను లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి, వాటిని ఎలా అధిగమించాడు, చివరికి అతను తన మిషన్ పూర్తి చేశాడా లేదా, ఇంతకీ అతడి నేపథ్యం ఏంటి, తిరిగి ఇండియాకు రాగలిగాడా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, సినిమాలో విషయం లేకపోతే 1.5-2 గంటలు తక్కువ నిడివి ఉన్నా కూడా కుదురుగా కూర్చోవడం కష్టమవుతుంది. కానీ కంటెంట్ ఉంటే 3 గంటలు అంతకు మించిన నిడివి ఉన్నా కూడా సమస్య లేదని గత కొన్నేళ్లలో రంగస్థలం, అర్జున్ రెడ్డి, యానిమల్, పుష్ప 2 లాంటి చాలా సినిమాలే రుజువు చేశాయి. అయితే దురంధర్ 2 నిడివి ఏకంగా 4 గంటలు. దురంధర్ ఎంత పెద్ద హిట్ అయి ఉండని ఇంతసేపు థియేటర్లో ప్రేక్షకులను కూర్చోబెట్టడం అన్నది పెద్ద సవాలే. దురంధర్ సినిమా నచ్చి మధ్యలో ఆగిన కథను పూర్తిగా చూద్దాం అన్న ఆసక్తితో దురంధర్ 2 థియేటర్లలో అడుగుపెట్టిన వాళ్లకు ఇంత పెద్ద నిడివి ఉన్నా కూడా సినిమాలో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు అంటే అతిశయోక్తి కాదు. 4 గంటల సినిమా చూశాక కూడా ఏ మాత్రం విసుగు రాకపోగా, రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా థియేటర్ల నుంచి కథల బుద్ధి కాకుండా స్క్రీన్ వైపు అతుక్కుపోతామంటే అది ఎంతగా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయని, దీని వెనుక రాజకీయం ఉందని, ఇది ప్రాపగండా ఫిల్మ్ అని, అబద్ధాలు, అతిశయోక్తులు ఎక్కువయ్యాయని ఎవరు ఎన్ని ఫిర్యాదులైనా చేయని, ఎవరికి ఏ అభ్యంతరాలైనా ఉండని, దురంధర్ నచ్చి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు వాళ్ళు కోరుకున్న దాన్ని మించి దురంధర్ 2 హై ఇస్తుందనడంలో సందేహం లేదు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఒక మెట్టు పైనే నిలుస్తుంది తప్ప తక్కువ కాదు. కథపై ఏ అవగాహన లేకుండా, సినిమా మీద పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దురంధర్ పార్ట్ 1 ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా నుంచి ఆడియన్స్ కు దక్కిందంతా కూడా బోనసే. అప్పటిదాకా పాకిస్తాన్ లక్ష్యంగా పనిచేసే ఇండియన్ స్పై హీరో అంటే ఒక మూసలో సాగిపోయేవి. స్పై సినిమాలు అంటే అలాగే ఉంటాయి అన్న భ్రమలో చాలా ఏళ్లు ఉండిపోయారు మన ప్రేక్షకులు. కానీ రియల్ స్పై అంటే ఇలా ఉంటాడు, సీక్రెట్ ఆపరేషన్ల వెనుక ఇంత తతంగం ఉంటుంది అంటూ ఎన్నో తెలియని కోణాలను అద్భుత రీతిలో చూపిస్తూ దురంధర్ ప్రేక్షకులకు ఆదిత్యధర్ ఇచ్చిన అనుభూతే వేరు. అయితే దురంధర్ చూశాక అసాధారణంగా పెరిగిపోయిన అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. ఆల్రెడీ దురంధర్ వరల్డ్ పరిచయం అయిపోయింది. పార్ట్ 1లోనే చాలా కథ చూశారు. పైగా అందులో అక్షయ్ ఖన్నా చేసిన రెహమాన్ డెకాయిట్ పాత్ర హీరోని మించి హైలైట్ అయింది. అలాంటి పాత్రను ముగించేశాక పెరిగే అంచనాలను అందుకోవడం బాగా అలవాటైపోయిన దురంధర్ వరల్డ్ లో కొత్తదనం పంచడం, ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. పైగా ఇప్పటికే 3.5 గంటలు చూసిన కథను ఇంకో 4 గంటల పాటు చెప్పడం అంటే అసామాన్యమైన విషయమే. కానీ ఆదిత్యధర్ ఈ టాస్క్ ని అద్భుత నైపుణ్యంతో అలవోకగా పూర్తి చేసేశాడు. దురంధర్ లో హీరోను నేరుగా స్పైగా పరిచయం చేసి పాకిస్తాన్ లో అడుగుపెట్టి అక్కడ లారీ సిటీ మీద కాస్త పట్టు సాధించడం, ఆ సిటీకి కింగ్ లా ఉన్న రెహమాన్ ను మట్టుబెట్టడం వరకు కథను నడిపించాడు ఆదిత్యధర్. పార్ట్ 2లో అసలు హీరో నేపథ్యం ఏంటి, అతను స్పైగా ఎందుకు మారాడన్న దాని మీద కథను మొదలు పెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత తిరిగి వర్తమానంలోకి వచ్చి హంజా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ లారీకి అతనే ఎలా కింగ్ అయ్యాడు, పాకిస్తాన్ రాజకీయాలను ఎలా శాసించాడు, ఆపై తన మిషన్ లో భాగంగా ఒక్కొక్కరిని ఎలా మట్టుబెట్టాడు అన్న నేపథ్యంలో కథ ముందుకు సాగుతుంది. అయితే సింపుల్ గా కథను చెప్పేస్తాం, కానీ తెర మీద మాత్రం అది నడిచే తీరు మాత్రం రసవత్తరంగా ఉంటుంది. హీరో ఒక్కడే ఇంత ఎలా చేసేస్తాడు, అన్ని అతడికి అనుకూలంగా ఎలా జరిగిపోతాయి అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి.
కానీ వాటి మీద మరీ ఫోకస్ నిలవనీయకుండా స్ట్రక్ అయిపోకుండా అదిరిపోయే సన్నివేశాలతో మ్యాజిక్ చేస్తాడు ఆదిత్యధర్. మధ్యలో కథ కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో దావూద్ ఇబ్రహీం పాత్రను ప్రవేశపెట్టి క్యూరియాసిటీ కలిగిస్తాడు. దావూద్ పాత్రతో ముడిపడ్డ 2 సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అరెస్ట్ చేసేస్తాయి. లారీ సింహాసనం మీద హంజా కూర్చునే ఎపిసోడ్ భలేగా అనిపిస్తుంది. ఇక సినిమాలో అత్యంత థ్రిల్లింగ్ గా అనిపించే తీవ్ర ఉత్కంఠకు గురి చేసే ఎపిసోడ్ అంటే డ్రగ్ డీలర్ అయిన తన పాత మిత్రుడిని హీరో ఎలా డీల్ చేశాడన్నదే. ద్వితీయార్థంలో ఎలివేషన్లు ఎమోషన్లకు ఎమోషన్లు బాగా వర్కౌట్ అయిపోయాయి. రాజకీయ కోణం పక్కన పెడితే పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుంది. చివర్లో మాధవన్ ఫోన్ కాల్ ఎపిసోడ్ అయితే ఇలాంటి అనుభూతినే కలిగిస్తుంది. ఇక పతాక ఘట్టంలో భారీతనం అది ఇచ్చే సంతృప్తి వేరే లెవెల్లో ఉంటాయి. ఇలా సినిమా అంతా కూడా హైలైట్లు అని చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు చాలానే ఉన్నాయి. అలా అని సినిమాలో అభ్యంతరాలు ప్రతికూలతలు లేవని కాదు. పార్ట్ 1 వైలెన్స్ డోసే ఎక్కువ అనుకుంటే ఇందులో దాన్ని మించి హింస ఉంది. ఈ కథకు అది అవసరం అని దర్శకుడు బలంగా నమ్మే అలా చేశాడని అర్థమైనప్పటికీ కూడా అది అందరికీ రుచించకపోవచ్చు. రెహమాన్ డెకాయిట్ పాత్ర పార్ట్ 1లో ముగిసిపోవడంతో దాన్ని మ్యాచ్ చేసే విలన్ పాత్ర పర్ఫార్మెన్స్ లేని లోటు ఇందులో ప్యూర్ గా కనిపిస్తుంది. ఇక రాజకీయాలు ప్రాపగండాల గురించి ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి. నిజంగా ఇదంతా జరిగిందా, హీరో ఒక్కడింత చేశాడా అనే ప్రశ్నలు వెంటాడతాయి. చాలా సీన్లు అతిశయోక్తుల్లా అనిపిస్తాయి. కానీ ఈ అభ్యంతరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా 4 గంటల పాటు ఊపిరి బిగబట్టి సినిమా చూసేలా చేయడంలో మాత్రం ఆదిత్యధర్ విజయవంతమయ్యాడు. నటీనటుల విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగి అలియాస్ హంజా అలీ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. ఇలాంటి పాత్ర నటన తన కెరియర్ లో నా భూతో అనడంలో సందేహం లేదు, నా భవిష్యత్తు అని కూడా ధీమాగా అనొచ్చు. కెరియర్ లో ఒక్కసారి చేయగల ఈ పాత్ర కోసం అతను పెట్టి పుట్టాడని చెప్పుకోవచ్చు. ఆద్యంతం అద్భుతమైన నటనతో అతను కట్టిపడేశాడు. లుక్, మేనరిజమ్స్, యాక్టింగ్ ఇలా ప్రతి విషయంలోనూ అతను 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. రణ్వీర్ నట విశ్వరూపం గురించి చెప్పడానికి ఉదాహరణగా చాలా ఎపిసోడ్లే ఉన్నాయి. ఇందులో ఇంకెవరిని ఊహించుకోలేని స్థాయిలో అతని పాత్రలో ఒదిగిపోయారు. అతడికి జోడీగా నటించిన సారా అర్జున్ గొప్ప పరిణితితో నటించింది. 2 సన్నివేశాల్లో ఆమె ఎమోషన్లు పలికించిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది. సంజయ్ దత్ మరోసారి తన స్వాగ్ చూపించారు. పవర్ఫుల్ గా అనిపిస్తూనే చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది తన పాత్ర. మేజర్ ఇక్బాల్ పాత్రలో అర్జున్ రాంపాల్ చాలా బాగా చేశారు. రెహమాన్ డెకాయిట్ స్థాయి క్యారెక్టర్ కాకపోయినా కూడా అతను బాగా పర్ఫామ్ చేశాడు. జమీల్ పాత్రలో రాకేష్ బేడి మరోసారి అదరగొట్టేశాడు. అజిత్ దేవోల్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన సన్యాల్ పాత్రలో మాధవన్ కూడా భలేగా పర్ఫామ్ చేశాడు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా దురంధర్ 2 ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శాశ్వత్ సచ్దేవ్ తన నేపథ్య సంగీతంతో దురంధర్ కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా చాలా బాగున్నాయి. వికాస్ నౌగులాకా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్, టేకింగ్, కలర్ థీమ్స్ మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్తాన్లోనే ఉన్న భావన కలిగేలా లారీ సిటీని క్రియేట్ చేసిన తీరు చాలా అద్భుతం. నిర్మాణ విలువలకు డోకాయలేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్యధర్ ను ఎంత కొనియాడినా కూడా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి దాని చుట్టూ కథా కథనాలు అల్లిన తీరు తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో, దురంధర్తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడు అనడంలో, ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుంది అనడంలో సందేహమే లేదు. చివరిగా దురంధర్ ది ర్యాంపేజ్ రేటింగ్ 5కి 3.25 ఇవ్వచ్చు.